హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జేకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు వీడియోలో ఒక టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే చేపల చెరువుకి రొయ్యల చెరువుకి తేడా ఏంటి అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకని ఎక్కువ మంది రొయ్యల చెరువు అంటే ఇష్టపడతారు, చేపల చెరువు అంటే ఇష్టపడరు. సో దీని గురించి అయితే మనం మాట్లాడుకుందామండి. రొయ్యల చెరువును జనాలు ఎక్కువ మంది ఇష్టపడటానికి ప్రధాన కారణం వచ్చేసరికి రొయ్యల చెరువు కల్చర్ యొక్క సమయం వచ్చేసరికి 3 నెలలు అండి. కరెక్ట్గా 6 రోజుల పిల్ల మన చెరువులో వేసుకుని అది కాసిందా లేదా అని చూసుకోవడానికి 9వ రోజు కానీ 7వ రోజు కానీ ఆపాతో నెట్ లాక్కుని చెరువులో పిల్ల ఎంత ఉంది ఏంటి అనేది చూసుకోవడం అయితే జరుగుద్ది. అప్పుడు వచ్చేసరికి ఆ రంగులు ముప్పాతికి ఆ సైజ్ అయితే రావడం అయితే జరుగుద్ది. ఆ సైజ్ వచ్చిన తర్వాత మనకి ఓకే ఇంత నెంబర్ ఉంది ఎస్టిమేషన్ వేసుకుని మేతలు అయితే కొట్టడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే రొయ్యల చెరువులో ఫ్యాన్ సెట్లు చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, మన పక్క చెరువులో ఫ్యాన్ సెట్ అయితే తిరుగుతుందా కనిపిస్తుంది. అది డిఓ కంప్లీట్ బాగా ఎక్కువ అయితే ఉండడం అయితే జరుగుతుంది చేపల చెరువు కంటే. అలాగే ఖర్చు కూడా ఎక్కువ అయితే ఉంటుంది. చేపల చెరువుకి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉండదు. ఫ్యాన్ సెట్లు కానీ అవి కానీ అవసరం లేదు. రొయ్యల చెరువుకి అయితే కంపల్సరీగా ఫ్యాన్ సెట్లు కావాలి. కరెంట్ అసలు పని అయితే ఉండదు దీనికి. ఎప్పుడన్నా నీళ్లు బయటకు తోడుకోవాలంటే అప్పుడు మాత్రమే పని. చేపల చెరువు రొయ్యల చెరువుకి అయితే కరెంట్ అయితే కంపల్సరీగా కావాలి. ఎకరానికి 4 సెట్లు 5 సెట్లు అలా ఫ్యాన్ సెట్లు కంపల్సరీగా తిరగాలి కాబట్టి దానికోసం కరెంట్ అయితే కంపల్సరీ ఉండాలి. జనాలు ఎక్కువగా రొయ్యల చెరువు ఇష్టపడతా కారణం ఏంటంటే 3 నెలల్లో అటా ఇటా అనేది తేలిపోద్ది. సో ఏంటంటే నువ్వు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టావు అనుకోండి 3 నెలల్లో, నీ జాతకం బాగుంటే 20 లక్షలు వస్తాయి లేదా 30 లక్షలు వస్తాయి. నువ్వు పండించే కౌంటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది 90 రోజుల్లో 30 కౌంటర్ దాకా వెళ్ళిపోయే చెరువులు కూడా ఉన్నాయి. అదే 90 రోజుల్లో 100 కౌంట్ కూడా ఆగిపోయిన చెరువులు కూడా ఉన్నాయి. సో ఇవి రొయ్యల చెరువు యొక్క చరిత్ర. తక్కువ రోజుల్లో మనకి బయటపడిపోతాం అనే ఉద్దేశంతో అందరూ ఎక్కువ మంది ఏంటంటే రొయ్యకి ఇంట్రెస్ట్ అయితే చూపడం అయితే జరుగుద్ది. సో ఇందులో తక్కువ రోజులే కదా అని గత జనవరి నుంచి అక్టోబర్ వరకు 100 చెరువులు వేస్తే అందులో సుమారు 95 చెరువుల్లో అయితే కల్చర్ తీసిన వాళ్ళు లేరండి. సుమారు ఆ 5గురు మాత్రమే తీశారు. ఆ 5గురు లక్కీ పర్సన్లు మీరున్నారా లేదా అనేది మాత్రం చూసుకోండి. వాతావరణంలో ఏ మాత్రం మార్పులు వచ్చినా సరే రొయ్యల చెరువు ఆపడం చాలా కష్టం. వైరస్లు అయితే బాగా అటాక్ అవడం అయితే జరుగుద్ది. సో ఇది రొయ్యల చెరువు గురించి అండి. సో ఇలాంటివి ఉంటాయి రొయ్యల చెరువులో. ఇక వచ్చేపోతే చేపల చెరువుకి వచ్చేసరికి ఏంటంటేనండి మనకి డబ్బులు పోవడం అనేది ఉండదు. చేపల చెరువులో నువ్వు రూపాయి పెట్టుబడి పెడితే తర్వాత మళ్ళీ నీ రూపాయి నీకు రావడం అయితే జరుగుతుంది. ఇది చేపల చెరువులో ఉన్న గొప్పతనం. ఇంకో విషయం ఏంటంటే టైం టేకెన్ ప్రాసెస్. 0 పాయింట్ కానీ మనం మేపుకుందాం అనుకుంటే 5 అంగుళాల పిల్ల వేసుకుని సుమారు 4 ఇంచులు 5 ఇంచులు 6 ఇంచులు ఈ సైజు ఉన్న యావరేజ్ పిల్ల వేసుకుని మనం కల్చర్ చేసినట్టయితే 4 నెలలకి 3 నుంచి 4 నెలల వరకు 0 పాయింట్ అయితే రావడం అయితే జరుగుతుంది. 0 పాయింట్ అంటే కేజీకి 5 చేపలు 6 చేపలు అలా తూగే చేపలు అయితే రావడం అయితే జరుగుతుంది. 3 నుంచి 4 నెలలు టైం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి చేపలు వచ్చేసరికి. ఇంకో విషయం ఏంటంటే ఇందులో డబ్బులు పోవడం అనేది మాత్రం అసంభవం అండి. డబ్బులు పోవడం అనేది ఉండదు. నీ జాతకం బాగోక నీ చెరువులో ఏమైనా ఇబ్బంది ఏమైనా పెడితే అప్పుడు మాత్రమే డబ్బులు పోవడమే జరుగుద్ది. సో అలా జరగకుండా చూసుకోవడం కోసం రెగ్యులర్గా మెడిసిన్స్ అయితే ఉన్నాయి, మందులు అయితే ఉన్నాయి. ఆ మందులు మనం కొట్టుకుంటే చేపకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనండి. కేజీలు చేసే రైతులకు వచ్చేసరికి 7 నుంచి 9 నెలలు టైం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి రైతులు చేపకి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించరు. ఇంకో విషయం ఏంటంటే రొయ్యల చెరువులో మిగిలిన డబ్బులు చేపల చెరువులో మిగలవు. చేపల చెరువులో కంపారిజేషన్ రొయ్యల చెరువుతో చేసుకుంటే చేపల చెరువులు అసలు డబ్బులు అయితే రావు. రొయ్యల చెరువు చేసేవాళ్ళు చేపల చెరువు చేయకపోవడానికి ప్రధాన కారణం ఇదేనమాట. ఎందుకంటే రొయ్యల చెరువు ఒక క్రాప్ పోయినా 2 క్రాపులు పోయినా 3వ క్రాప్లో ఈ పోయిన డబ్బులన్నీ వచ్చేస్తాయి. సో దాని మూలంగా మనకి రొయ్యల చెరువులు అయితే డబ్బులు అయితే అలా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి చేపల చెరువుకి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే చూపించరు. సో రెగ్యులర్గా కల్చర్ చేసే వాళ్ళకైతే మాత్రం చూపించడం అయితే తక్కువగా చూపిస్తారనమాట. సో ఇది ప్రధాన కారణం. ఇంకో విషయం ఏంటంటే చేప వచ్చేసరికి కేజీ రూప్చంద్ ఒక రేటు ఉంటుంది, పంగాస్ ఒక రేటు ఉంటుంది, తెల్ల చేప ఒక రేటు ఉంటుంది, కట్ల ఒక రేటు ఉంటుంది. సో ఐఎంసీ ఫిష్ అంటే శీలావతి, కట్ల, గెడ్డి చేప ఈ 3 వచ్చేసరికి 120 రూపాయల నుంచి 130 రూపాయల మధ్యలో అయితే ఉంది ఒక కేజీ. ఇదే లెక్కేస్తాడంటే సుమారు 7 నెలల నుంచి 8 నెలలు నేను లెక్కేసుకుంటా వస్తే ఒక కేజీ చేపకి 120 రూపాయలే వస్తున్నాయి అని అయితే లెక్కేయడం అయితే జరుగుద్ది. సో అదే రొయ్యకి వచ్చేసరికి నీ టైం బాగుండి 100 కౌంట్లో పెట్టండి ఒక పీసులు 220 రూపాయల రేట్ వస్తుంది కదా, 3 నెలల్లో వచ్చేస్తుంది కదా అని కంపారిజేషన్ చేస్తాను. అంటే చూడండి ఒకసారి, అంటే డబల్ రేటు. దాని మూలంగా అంటే 3 నెలల్లోకి అవుతుంది కదా అని రొయ్యల చెరువుకి అయితే ఎక్కువ మగ్గు చూపించడం అయితే జరుగుతుంది. రొయ్యల చెరువుకి పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఏదైనా ఉంది అని అంటే అది దీపావళి వెళ్ళిన తర్వాత నుంచి మీరు రొయ్యల చెరువు అయితే వేసుకోవచ్చు. దీపావళి నుంచి మే నెల వరకు రొయ్యలకి సీజన్ టైం అంటారండి అందరూ. సో దేనికేనంటే సీజన్ టైం ఆ టైంలో
వర్షాలు అయితే ఉండవు. ప్రధాన కారణం వర్షాలు లేకుండా ఉంటే మనకి రొయ్యల చెరువులు అప్పుడైతే వేసుకుంటారు. వర్షాలు కానీ రెగ్యులర్గా పడితే మనకి రొయ్యల చెరువుకి వైరస్లు అలాంటి అటాక్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏదన్నా విబ్రియో లోడ్స్ ఏమైనా పెరిగినా త్వరగా చెరువులు అయితే పోవడం అయితే జరుగుతుంది. 20 రోజులకి 15 రోజులకి కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయండి. గత 10 నెలల నుంచి సరిగ్గా కల్చర్ కూడా రాలేదు. వర్షాకాలంలో కల్చర్లు చాలా ప్రమాదకరంతో కూడుకున్నది. అందుకే దీపావళి తర్వాత నుండి వానలు తగ్గిపోతాయి కాబట్టి అప్పుడు మనం కల్చర్ అయితే చేసుకోవడానికి రొయ్యల చెరువులు చేసేవాళ్ళు ఇష్టపడడం అయితే జరుగుతుంది. సో అప్పటి వరకు చేపేసుకుంటారు, తర్వాత రొయ్యలోకి అయితే వేయడం అయితే జరుగుతుంది. సో ఇదే అండి విషయం రొయ్యల చెరువులు అయితే. సో రొయ్యల చెరువుకి చేపల చెరువుకి ఇంకా తేడాలు వచ్చేసరికి ఏంటంటేనండి, మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసరికి వెరీ లో, చాలా తక్కువ అయితే ఉంటుంది చేపల చెరువు. మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసరికి రొయ్యల చెరువుకి బాగా ఎక్కువ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దాని మెయింటెనెన్స్తో పోల్చుకుంటే ఈ మెయింటెనెన్స్ ఏనుగు ముందు సేవంత అనమాట, ఇలా ఉండడం అయితే జరుగుతుంది సార్. ఇది చేపల చెరువుకి రొయ్యల చెరువుకి ఉన్న తేడా. నాకున్న అనుభవంతో అయితే నేను మీకు చెప్పడమే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గెడ్డి చేపలు అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. రీజన్ కూడా మీకు అయితే నేను చెప్పడమే జరుగుతుంది. మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. నా దగ్గర నుండి చేపలు పట్టుకెళ్ళిన ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూతో అయితే ఉన్నాయి. అవన్నీ మీరు చూసి నా దగ్గర చేపలు బుక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, మీరు తీసుకెళ్లే నెంబర్లకి 100% నెంబర్లు అయితే రావడం అయితే జరుగుతుంది. నా దగ్గర నెంబర్లు ఏంటంటే, మీరు సుమారు ఒక 10,000 చేపలు వేసుకెళ్ళారు, మీకు 10,000కి 10,000 చేపలా వస్తాయి. ఒకవేళ 20,000 వేసుకెళ్ళి 20,000కి 20,000 వస్తుంది. మీరు ఎంత నెంబర్ వేసుకెళ్తే అంతకి అంత నెంబర్ వస్తుంది. ప్రధాన కారణం ఏంటంటే, నేను ఏజెంట్ని కాదు, నేను బ్రోకర్ని కాదు, నేను ఓన్లీ రైతుని అనమాట. నా చెరువులో చేపలు పండిన దాన్ని మాత్రమే నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నేను రైతును కాబట్టి నేను అలా నెంబర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక రైతు బాధ ఇంకో రైతుకు మాత్రమే తెలుసు. అందుకే నా దగ్గర నుండి చేపలు వేసుకున్న ప్రతి ఒక్క రైతుకి నేను నెంబర్లు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ప్రధాన కారణం అదేనమాట. ఇంకో విషయం, ట్రస్టెడ్ ప్లేస్ ఆన్లైన్లో రైతులు కస్టమర్ రివ్యూస్ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా నేను పెట్టాను. ఎందుకంటే నా దగ్గర నుండి వచ్చేవాళ్ళు నేను పెట్టే వీడియోసేనండి 100% మనం ఏ పిల్ల అయితే చూసామో, ఏ వీడియో అయితే చూసామో అదే చేప పిల్ల నేను ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నా సొంత పిల్ల కాబట్టి ప్రధాన కారణం. ఇంకో విషయం, నేను ఎక్కువ రోజులు మేపుతూ ఉంటాను. సో మన దగ్గర సంవత్సరం బారు మేపిన ఉన్న పాత పిల్ల కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు రండి, ఇక్కడికి వచ్చి మీరు చేపలు చూసుకోండి, మీకు నచ్చిన తర్వాతనే పెట్టుకోండి పట్టుబడి. ఓకేనా సార్? సో ఇవాళ పట్టుబడి చేపలు చూసుకోండి, పొద్దున పూట సాయంత్రం పూట నుంచి పట్టుబడి అయితే పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్, దాన్ని నేను ఇంకొక వీడియో రూపంలో చేయడం అయితే జరుగుతుంది. లవ్ యూ గైస్.